తన ప్రాణమంతయు ధారబోసెను. ఓ ప్రియుడా, ఆ కోరిక నెరవేర్చగారమ్ము. ఓ ప్రియుడా, ప్రభు కోరిక మన్నిల్చగాలెమ్ము. అందరూ అంతట మారు మనసును పొందవలెనని యేసు కోరిక. నిర్లక్ష్యముగా నివసించకుమ, ప్రభు యేసునిగా రేపకుమా. నిర్లిప్తముగా నీవు నడువకుమ, నీ క్రీస్తు ప్రేమను త్రోయకుమా. ఓ ప్రియుడా, ఆ కోరిక నెరవేర్చగారమ్ము. ఓ ప్రియుడా, ప్రభు కోరిక మన్నిల్చగాలెమ్ము. గతకాలమున మతిహీనుడవై గురి ఏమియులేక తిరిగితివి. దారి చేరగరా ప్రభు సన్నిధికి, ప్రభు జాలిచే నిన్ను చేకొనును. ఓ ప్రియుడా, ప్రభు కోరిక మన్నిల్చగారమ్ము. విషవలయమేగా నీ జీవితము, విసిగించదవ ప్రభు నెల్లప్పుడు. విశ్వాసముతో ప్రభు చెంతకుర, వేధించక నీ రక్షకుని. ఓ ప్రియుడా, ప్రభు కోరిక మన్నించగారమ్ము. ఓ ప్రియుడా, ఆ కోరిక నెరవేర్చగాలెమ్ము. కలుషంబులను ప్రభు బాపుటకై కలువరిగిరిపై మరణించగా. కలుషంబులను ప్రభు బాపుటకై కలువరిగిరిపై మరణించును. విలువైన రక్తము చిందించి బలియాయె నీకై ఆ ప్రభువు. ఓ ప్రియుడా, ఆ కోరిక నెరవేర్చగారమ్ము. ఓ ప్రియుడా, ప్రభు కోరిక మన్నించగాలెమ్ము. అంతటా అందరూ మారు మనసును పొందవలెనని యేసు కోరిక. అందుకై ఆయన మ్రానుపై తన ప్రాణమంతయు ధారబోసెను. ఓ ప్రియుడా, ప్రభు కోరిక మన్నిల్చగారమ్ము. అందరికీ వందనాలు. వినయ్ కుమార్ గారు, మరి వారి బ్రదర్సు, సహోదరి మరి మా జ్యోతమ్మ గారు, అలాగే వారి సిస్టర్స్, వారే కారణం. ఎందుకంటే ఇక్కడ ఈ ప్లేస్ ఇదంతా కూడా చక్కగా జరగడానికి మరి వారు చక్కగా ఈ దేవుని కార్యక్రమాలు ఎప్పుడు చేసినా సరే చక్కగా చేయమని వారందరూ కూడా సపోర్ట్ చేస్తారు. కాబట్టి వారి కుటుంబానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మా హౌస్ ఓనర్స్ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి కార్యక్రమం జరగడానికి మరి ఎంత పెద్ద సభ అయినా సరే, ఎంత ఘనంగా జరిగినా సరే, మనుషులు లేరనుకోండి ఆ సభకి కానీ దానికి కానీ విలువ ఉండదు. కాబట్టి మరి పిలిచిన వెంటనే మరి మా కుటుంబాన్ని ప్రేమించి మరి ఇంత జనాలు 110 కుర్చీలు వేసామండి. ఇక్కడ 110 కుర్చీలు నిండిపోయినట్టు 1-2 కనిపిస్తున్నాయి. వెరీ గుడ్, చాలా సంతోషం. మరి అందరూ కూడా నేను పిలిచినప్పుడు మా కుటుంబాన్ని ప్రేమించి వచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ప్రేమించే కుటుంబాలు
వారిని ప్రేమిస్తాం, వారు మమ్మల్ని ప్రేమిస్తారు, మాతో కలిసిమెలిసి వెళ్ళిపోతారు. వారి కార్యక్రమాలు ఏమున్నా సరే మమ్మల్ని పిలుస్తారు. అలాగే మా పక్కన ఉన్నటువంటి సహోదరులు బాబీ గారు, సిస్టర్ గారి పేరు నాకు తెలియదు, వారి కుటుంబం కూడా మమ్మల్ని ఎంతో ప్రేమిస్తుంది. వారు ఉన్నారనుకుంటున్నాను నేను, మరి ఇంకా రాలేదేమో. ప్రత్యక్షంగా మాకు తెలుసు. అలాగే ప్రశ్న వస్తే ప్రశ్నతోటి జ్ఞానం బయటికి వస్తుంది. ప్రశ్న లేకుండా జ్ఞానం అనేది ఈ సత్యం దైవికంగా మీకు అర్థం కావాలంటే లోకపరమైనటువంటి ఒక నిజం చెప్పాలి. ఏంటి? ఒక ఆయన చెట్టు కింద పడుకుంటే పండు కింద పడింది. పండు ఎందుకు కింద పడింది? మీద కిందకి వెళ్ళలేదని ప్రశ్న వేసుకున్నాడు. అలా ప్రశ్న వేసుకున్న తర్వాత ఆయనకి ఏం దొరికింది?